రైట్, ఇంకొక కాలర్ ఉన్నారు. శ్రీధర్ రెడ్డి న్యూ జెర్సీ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు, అడగండి మీ ప్రశ్న. సార్, ఒక 2 పాయింట్స్ అండి. ఇప్పుడు మీకు మంచి జరిగితే ఓటు వేయండి అని అన్నటువంటి మన జగనన్న అసలు వాళ్ళ ఇంట్లోనే మంచి జరగలేదు, ఆ హత్య చేసింది అవినాష్ రెడ్డి, చంపించింది జగన్ రెడ్డి, భారత రెడ్డి అని ఇద్దరు జరుగుతున్నారు చెల్లెళ్ళు. వాళ్ళకు సమాధానం చెప్పకుండా అవినాష్ రెడ్డి గారికి అసలు ఎంపీ సీటు ఎలా ఇస్తారండి కనీసం? ఎందుకంటే ఆ కాల్ రికార్డు డేటా అంత స్పష్టంగా అడ్డంగా దొరికిన తర్వాత వాట్సాప్ కాల్ రికార్డు డేటా మీ దగ్గర ఉంటే కొంచెం చూపిస్తారా? కొంచెం మీ ప్రూఫ్ చూపిస్తారా? మీరు మీ దగ్గర ఉంటే కొంచెం ప్రూఫ్ చూపిస్తారా అండి కొంచెం? కాదు, మీకు ఎవరో ఇప్పుడు కోర్ట్స్ ఉన్నాయి, మీరు కోర్టు కాదు కదండి. ఈరోజు కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సిబిఐ ఇప్పుడు సిబిఐ ఉందండి. ఇప్పుడు ఒకటే అండి, సిబిఐ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. అవినాష్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ని ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు. కేవలం గూగుల్ టేక్అవుట్ అని, వాట్సాప్ యాక్టివ్గా ఉందని, అంటే వాట్సాప్ మెసేజ్ ఇన్కమింగ్ మెసేజ్ వస్తూనే ఉంటాయి, ఇంటర్నెట్ ఆన్లో ఉంటుంది కాబట్టి. మీరు యూఎస్లో ఉన్నారు, మీకు అది ఇంకా బాగా తెలియాలి. యూ థింక్ యు నో ఎవ్రీథింగ్ కదండి. సో మీరు ఆలోచించండి. వాట్సాప్ అవినాష్ రెడ్డి గారికి కానీ వారికి కానీ ఎటువంటి చాట్స్ కానీ ఏమీ లేవు, ప్రూఫ్సే లేవు. వాళ్ళు కమ్యూనికేట్ చేసుకున్నట్టు ప్రూఫ్స్ లేవు. కేవలం ఫోన్ యాక్టివ్గా ఉండింది, ఇన్కమింగ్ మెసేజ్ వచ్చాయని ఒకటే సిబిఐ చెప్పింది తప్ప, ప్లస్ సిబిఐఏ వాళ్ళ సొంత స్టేట్మెంట్ని చాలాసార్లు రిట్రాక్ట్ కూడా చేసింది. కాబట్టి కోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మీరు ఒకళ్ళే నమ్మకూడదు. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే సునీత గారు చెప్తున్నారు, మరి ఫస్ట్ సునీత గారికే మరి ఆ లెటర్ ఎందుకు దాశారు? ఇంకా డీప్గా వెళ్తే ఇంకా ఎన్నో మాట్లాడవచ్చు. మీకెన్ని అనుమానాలు ఉంటాయో మాకు ఇంకా అంతకంటే డబుల్ అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కరెక్ట్ కాదండి. కోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కేవలం ఇప్పుడు రాజకీయాలకి కుటుంబాలకి ముడిపట్టలేము. ఇప్పుడు రాజకీయాలు పవర్ ఉందని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటే ఈరోజు అది కరెక్ట్ కాదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మ్యాండేట్ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని అందరినీ కలుపుకొని ఏదైతే ప్రజలకి మంచి చేయాలో దాని గురించి అది చేస్తున్నారు తప్ప ఇంకా వేరేవన్నీ కూడా ఫ్యామిలీకి పవర్ షేర్ చేయాలి, లేకపోతే ఫ్యామిలీకి మనం ఈ పనులు చేసి పెట్టాలి, అక్కడ మైన్స్ ఇవ్వాలి, ఇవి చేసి పెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు ఆలోచించలేదు, ఆలోచించరు కూడా. కేవలం ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యం.